యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రిలో పనిచేసిన పారిశుధ్య కార్మికులు సెక్యూరిటీ గార్డ్స్ విధులను బహిష్కరించి ఆసుపత్రి ఎదుట సమ్మె చేపట్టారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న జీవో 60 ప్రకారం ఈఎన్ఐ పీఎఫ్ వర్తింపచేయాలని 3 నెలల నుంచి ఇవ్వని వేతనాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదు అని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసినటువంటి శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్స్ మరియు పేషెంట్ కేర్ కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారం 15,600 ఇవ్వాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితుల్లో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీరికి 8 గంటల పని 12 గంటలు పనిచేసేందుకు కూడా కేవలం కాంట్రాక్టర్ 10,000 జీతాలు ఇచ్చి చేతులు దుక్కునే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలని మేము అనేక మార్లు కలెక్టర్ గారి దృష్టికి, జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా వారు అనేక వాయిదాలు వేస్తూ కాలం గడుపుతున్నారు తప్ప కార్మికులు లాంటి ప్రయోజనం జరగలేదు. అందుకనే గత వారం మేము సమ్మె ఇచ్చాం. ఈ రోజుకి సమ్మె చేస్తాం, ఇట్లాంటి బహిష్కరిస్తామని కాంట్రాక్టర్ గారికి, సూపరింటెండెంట్ గారికి, కలెక్టర్ గారికి అయ్యేది అయితేనే ఉంది. మేము ఇంకా ఓకే చూస్తూనే ఉన్నాం. అప్పుడు ఒకసారి 3 నెలలు ఆపినాము వేస్తారని, అవి అట్లనే వేసేసిండు. మళ్ళీ ఇప్పుడు కూడా 3 నెలలు టైం దగ్గరకు వచ్చింది. అవి ఇప్పుడు కూడా మేము చేయించడానికి ఏం సౌకర్యం చేస్తలేడు. పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఏది లేదు. చూపిస్తా అని అంటుండ్రు. అట్లే వెళ్ళిపోతుండ్రు. మేము ఇట్లనే చేస్తామో అని అట్లే వెళ్ళిపోతుంది. ఏం చేస్తారో చేసుకోరే అని అంటుంది. ఇక మాకు తోచింది మేము చేయగలుగుతున్నాం. దీని గురించి చూసి మళ్ళీ అందరూ కూడా మా గురించి సహకరించి దయచేసి